హైదరాబాద్లో ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేపీహెచ్బీ కాలనీ రోడ్లోని ఆ సంస్థ ఆఫీసుపై దాడికి దిగారు. వారం రోజులుగా తమకు బుకింగ్స్ ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగారు. ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేశారు. క్యాబ్ ఓనర్స్ ఓలాకు సంబంధించి కార్లకు మాత్రమే బుకింగ్స్ ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ధర్నాకు దిగిన వారిని నిలువరించేందుకు బౌన్సర్లు రంగంలోకి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పొద్దున 4 గంటలకు ఇప్పుడు వరకు పొద్దున హైదరాబాద్ మొత్తం తిరిగినా ఫోన్ చేస్తే మాత్రం 11 గంటల వరకు వచ్చిన 11 గంటల వరకు బుకింగ్ అది 80 రూపాయలు అట్లనే ఉంది. ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేడనా, బుకింగ్స్ అయితే అస్సలే వస్తలేవనా. ఓలా క్యాబ్ వాళ్ళకు వస్తున్నాయన్న బుకింగ్స్. మేము సొంతం బండ్లు తీసుకున్నాం, మాకు ఇస్తలేడన్న బుకింగ్స్. ఇప్పుడు ఈ వారం 15 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం. బుకింగ్స్ ఇస్తలేడనా, బుకింగ్ నో ఇంటర్నెట్ అని చూపిస్తుందన్న. సిగ్నల్ వస్తలేదు, ఇదే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మా ముందర ఉన్న బండ్లకు వస్తున్నాయి, ఎన్నుకున్న బండ్లకు వస్తున్నాయి, మాకు వస్తలేవు. సొంతంగా తీసుకున్న బండ్లకి ఇవ్వట్లేడు. 30,000 కట్టి వాళ్ళ కాడ బండి తీసుకున్నాం కదా, వాళ్ళకి బుకింగ్ చూపిస్తుండు, మా బుకింగ్ చూపిస్తలేడు. ఎయిర్పోర్ట్ లో కూడా 150 బండ్లు, ఈ సొంతంగా తీసుకున్న బండ్లు మొత్తం ఆగిపోయినాయి. వీళ్ళ కాడ తీసుకున్న 30,000కి తీసుకున్న బండ్లు మొత్తం అవి ఆడ డ్రాప్ చేస్తున్నారు. మళ్ళీ దానికే బుకింగ్ ఇస్తున్నాడు. సిటీలోకి వచ్చి వాడు డ్రాప్ చేస్తున్నాడు, మళ్ళీ బుకింగ్ వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తే అట్లా మేము ఉండగానే 3-4 సార్లు వచ్చేసినాయి. 3 రోజుల నుంచి బుకింగ్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. అదే వాళ్ళ లీజింగ్ బండి ఉన్నదనుకోండి, వాళ్ళకు బుకింగ్స్ ఇస్తున్నారండి. వాళ్ళకు చాలా ఇస్తున్నారు. నిన్న స్కీమ్ పెట్టిన కొత్తగా లేటెస్ట్గా కార్ ఇస్తున్నాను BMW అని. అవి కూడా వెలిగొండ ప్రాజెక్టు